నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అదృష్టం ఉండాలే కానీ అదే రూపంలో వచ్చి తలుపు తడుతుందో చెప్పలేమనడానికి ఈ ఉదంతం ఓ చక్కటి ఉదాహరణగా చెప్పాలి. అప్పుడెప్పుడో 34 ఏళ్ల క్రితం లక్ష మొత్తాన్ని షేర్లలో పెట్టుబడి పెట్టి ఆ తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. కట్ చేస్తే తాజాగా అతడి కుమారుడు ఆ విషయాన్ని గుర్తించాడు. ఈ సందర్భంగా తన తండ్రి కొన్న షేర్ల విలువ ఊహకు అందని రీతిలో పెరిగిపోయిన వైనం ఆసక్తికరంగా మారింది. సదరు వ్యక్తి ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు లాంటి వివరాలు తెలియవు. కానీ ఆన్లైన్లో సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఉదంతం వైరల్గా మారింది. ఆయన పెట్టిన పోస్టు ప్రకారం చూస్తే 1990లో ఒక వ్యక్తి ₹1,00,000తో JSW స్టీల్ షేర్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను అప్పట్లో హార్డ్ కాపీలే తప్పించి ఇప్పటి మాదిరి ఆన్లైన్ వసతి ఉండేది కాదు. ఒక పక్కన పెట్టేసి మర్చిపోయారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. తాజాగా ఆయన కొడుకు ఈ షేర్ల పత్రాన్ని గుర్తించాడు. వాటి విలువను అంచనా వేసే ప్రయత్నం చేసి ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం 34 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్ల విలువ ఏ 10 లక్షలో 20 లక్షలో కాదు కదా, కోటి కూడా కాదు, ఊహకు అందనంత భారీగా పెరిగిపోయింది. ఇంతకు ఎంత అంటారా? అక్కడికే వస్తున్నాం. 1,00,000తో కొన్న షేర్ల విలువ ఇప్పుడు ఏకంగా 80 కోట్లకు చేరిపోయింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు. అలా అని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతిదానికి ఇలానే విలువ పెరుగుతుంది అని ఇక్కడ చెప్పడం లేదు. కాకుంటే ఒక ఆసక్తికర ఉదాహరణగా మాత్రం చెప్పక తప్పదు.